ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస వర్షం పడింగ్ చలి పెట్టింగ్ సార్ ఏంటి సార్ అది? వానజల్లు కురుస్తుంటే చెట్టు కింద నిలబడాలి. సో చాలా హ్యాపీ ఉంది. తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో ప్రజెంట్ అయితే మేము తిరుపతిలో ఉన్నాము. ఈరోజు హాలిడే, మా ఆయనకి క్రిస్మస్ కదా, సో హాలిడే అలా బయట అయితే వెళ్తున్నాం. సో చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ అయ్యి, మా ఆయన ఓకే. సో అలా బయట వెళ్తున్నాం అనమాట. ఇంకా హాలిడే కదా, ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా బయట వెళ్ళి. తిరుపతి వచ్చింది అసలు బయట తీసుకెళ్ళలేదు మా ఆయన. ఈరోజు బయట వెళ్తున్నాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా పూజ కూడా కంప్లీట్ చేసుకొని బయలుదేరేసామన్నమాట. ఇగో మంచిగా ముగ్గేసుకున్నాను. ఇక్కడ ఈ టైల్స్ వల్ల అసలు కనిపించదు. అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంది కానీ మా ఆయన యూజ్ చేసుకోరు. మా ఆయన లిఫ్ట్ యూజ్ చేయడం చాలా రేరు, కానీ నేను బాగా యూజ్ చేసేస్తాను. రెంట్ కడుతున్నాం కదా, ఎందుకు యూజ్ చేయకుండా ఉండాలి? సో ఎక్కడ వెళ్తున్నాం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చూడండి క్లైమేట్ ఎలా ఉందో, మబ్బుగా ఉంది. ఇంకా నిన్న ఫుల్ వర్షం పడింది తిరుపతిలో. అండ్ మా ఆయన ఆల్రెడీ అక్కడ రెడీగా ఉంటాడు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో మా ఆయన చూపిస్తాను. అది చూడ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. చుట్టూ అపార్ట్మెంట్సే కానీ రోడ్డు మాత్రం దరిద్రంగా ఉంటుంది గైస్ ఇక్కడ. సో ఫస్ట్ టైం వెళ్తున్నాము గుంట. ఇది పార్క్, మేము డైలీ వాకింగ్కి వచ్చే పార్క్ ఇదే. సో ఇక్కడ ఎంట్రన్స్ లోపల చాలా పెద్ద పార్క్. నేను 1 month బ్యాకే వీడియో తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో చాలా బాగుంటుంది పార్క్. ఈరోజు హాలిడే, ఇంకా పార్క్ ఓపెన్లోనే ఉంది. ఫుల్ వెహికల్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 to 9 వరకు ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ పార్క్కి. చాలా బాగుంటుంది, చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. వెల్కమ్ అంట. సో ఇది కూడా కిడ్స్కి, ఇది ఫ్యామిలీ పార్క్. ఈ వర్షానికి ఎక్కడ చూసినా వాటర్ ఇచ్చిపోయాయి. బాగా పడింది వర్షం. ఏంటిది ఇంత కలర్ఫుల్గా పెట్టేసుకున్నారు చూడండి ఇంటి దగ్గర. ఓ ఇక్కడ బస్సెస్ కూడా ఉన్నాయా? ఈ కొండలంతా ఎలా కప్పేసాయో మేఘాలు. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత పీస్ఫుల్గా ఉందో ప్లేస్ అయితే. సీరియస్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ టైం ఇలా ఎంజాయ్ చేయడం, అది బైక్లో. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మనం వచ్చేసామన్నమాట.
ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? అప్పలాయగుంట వచ్చాం టెంపుల్కి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట అప్పలాయగుంట. గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస. బాగా దర్శనం అయ్యింది. మా ఆయన చూడండి అక్కడ వెళ్ళిపోతున్నారు అప్పుడే. సో మాకు దర్శనం కూడా అయిపోయిందనమాట. సో హ్యాపీగా. సో ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అవునా? సో ఇంతవరకు మా ఆయన నాకు అది చెప్పనే లేదు చూడండి. ఫ్యామిలీని ఫోటో తీసుకుంటున్నారు. సో ఇది చూసిన తర్వాత నాకు మా ఫ్యామిలీ గుర్తొచ్చింది. సో ఎక్కడ వెళ్ళినా హ్యాపీగా ఫ్యామిలీ ఫోటో తీసుకునే వాళ్ళం. సో దర్శనం కూడా బాగా జరిగింది. దర్శనం ఏమో అయిపోయింది కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా తెలియదు. 2 వీలర్స్లో పొడుకోలేదు. సో చలికి వేడిగా బొరుగులు తినాలి. బాడీ వణికింగ్స్. పద వేడిగా బొరుగులు తిన్నాం. ఏం చేస్తున్నారు? కూడా స్టార్ట్ అయింది, చలిగా ఉందనేసి అలా మసాలా బురుగులు తీసుకుంటున్నారు. మేము ఇలా ఎలా వెళ్ళాలో ఏమో. వర్షం స్టార్ట్ అయిపోయింది. కూర్చోండి ఫ్రెండ్స్. మొత్తం కొండలంతా. సో టెంపుల్ దగ్గర చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. కొండలన్నీ మబ్బుతో కప్పేసింది. చూడండి. దర్శనం ఏమో అయిపోయింది. వర్షం పడుతుందని నేసేపు వెయిట్ చేసామా. ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ గట్టిగా పడుతుంది. ఓకే, ఏదైతే అదైందని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అంటే లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి. అంతా పార్కింగ్ ఏరియా. ఇదో స్టార్ట్ అయిపోయాం అనమాట. చినుకులు పడుతున్నాయి. బట్ చల్లగా బాగుంటుందిలే. తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తడుకులు. అంటే మరీ అంత గట్టిగా పడట్లేదు. వర్షం పడుతుంది గాయ్స్. వర్షం పడింగ్, చలి పెట్టింగ్. సార్ ఏంటి సార్ అది? వణికింగ్స్. సో మేము తీరా స్టార్ట్ అయ్యాక వర్షం గట్టిగా పడింది. అయినా సరే కొంత దూరం వచ్చేసాము. అంటే జల్లులు పడుతున్నాయి. వాన జల్లు అట్ట. చూస్తుంటే చెట్టు కింద నిలబడాలి. మా ఆయన చూడండి, హెల్మెట్, స్వెట్స్, మళ్ళీ స్పెట్స్. నేను మాత్రం ఇట్టే ఉన్నా. దీని మటుకు నానిపోయినా ఫ్రెండ్స్. సో ఎలా జరిగింది దర్శనం? సూపర్, ఫ్యాంటాస్టిక్. మేమైతే ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళాము. చాలా హ్యాపీ అన్నమాట. సో మేము తిరుపతి షిఫ్ట్ అయ్యి కూడా దగ్గర 3 months అయిపోతుందా? 2 months అయింది. 2 months నుంచి ఎక్కడా పోలేదు. సో ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. బాగా జరిగింది. ఎస్, అవును. అదృష్టం అది. అలా దేవుడి పేరు మనకు పెట్టుకున్నందుకు. అది చినుకులు ఆగితే బయలుదేరాలి. చూద్దాం. ఈరోజు అనిపిస్తుంది నాకు హాలిడే వచ్చినందుకు హాలిడే లాగే. ఇలా చినుకులు పడుతున్నాయి గాయ్. వర్షం సాక్షిగా తెలుపని నాకే సొంతం. చూడండి గాయస్, ఎన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడ. అసలు టైర్లు ఇక్కడే క్లీన్ అయిపోతాయి అంత బండ్లువి. ఇంత ఫుల్ వాటర్ వచ్చేసినాయి. ఇగో గుంట్లో నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చేసాయి మెయిన్ రోడ్లోకి. సో మా ఆయన శిల్పారామం తీసుకుని వచ్చారు. ఇప్పుడే వచ్చామన్నమాట. అలా
కాసేపు అలా రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాం. జర్నీ చేసి అలసిపోయాం. చూడండి ఎంత బాగా కూర్చొని ఉన్నారు. సో నేను ఇప్పుడు వెళ్ళి గేమ్స్ ఆడాలి. నేను కూడా గేమ్స్ ఆడతాను. కాసేపు అలా చూద్దాము ఏంటి అనేసి వచ్చాము. ఇవ్వండి బోటింగ్ ఉంటుందంట ఇక్కడ. బాగుంది. మా ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ బండ మీద కూర్చొని చల్లగా చెట్ల కింద. హాయ్ సార్. ఏంటి సడన్గా బుద్ధుడైపోయావు? అద్దాలు పెట్టుకుని మరీ ధ్యానం చేస్తున్నారు. హైటెక్ బుద్ధ అంట. చూడండి అరే టెంకాయలు ఉన్నాయి పైన. సరేరా అట్లా పోదాం. సో అలా వచ్చామన్నమాట. ఈరోజు మా ఆయన పెళ్ళైన తర్వాత ఫస్ట్ డే నా కోసం టైం స్పెండ్ చేసి ఇలా బయటకు తీసుకురావడం. సో చాలా హ్యాపీ ఉంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఎప్పుడైనా అలా బయటకు వెళ్ళి వీడియో పెట్టేది మీరు చూసారా గైస్? లేదు కదా. సో ఇదే అన్నమాట. హ్యాపీగా క్రిస్మస్ హాలిడేని మా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. బోటింగ్ చూపిస్తాను నేను. ఎవరు చేయట్లేదు ప్రస్తుతానికి, జస్ట్ ఇలా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇగోండి ఇలా ఇక్కడ ఉన్నాయి చూడండి బోట్స్. ఇది బోటింగ్ తీసుకెళ్తారంట. ఇగోండి 30 రూపీస్ అంట. ఒక ట్రిప్ ఏమో కదా ఒకసారి. ఇగోండి ఇంట్లో అంట. బాగుంది. నేనైతే ఫస్ట్ టైం రావడం. ఇటువంటి ప్లేస్ ఎంత బాగుందో. శిల్పారామం తిరుపతి. ఏమని అందరూ ఆడుకుని ఏజ్తో సంబంధం లేదు మనకి. ఎంజాయ్ చేసామా లేదా అనేది అంతే. ఇప్పుడు మా ఆయన కూడా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఉయ్యాలూగుతూ. మీకు చూడండి మా ఆయన ఆడుకుంటున్నాడు. సో అసలు చిన్న పెద్ద తేడానే లేదు. అందరూ ఊగుతున్నారు, అందరూ ఆడుకుంటున్నారు. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడే కదా మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం. చూడండి ఫ్రెండ్స్, మా వైఫ్ ఎక్కుతుంది పైకి. దీనిలో వద్దాం అనేసి చిన్నపిల్లలు ఆడుకునే దాంట్లో ఎక్కుతుంది. చూద్దాం. దా పైకి ఎక్కేసింది. మా శ్రీమతి వస్తుంది చూడండి. బాగుందా? ఇంకోసారి వేస్తాము. ఊరు రాలేకపోతున్నాడు అబ్బాయి. మా శ్రీమతికి బాగా నచ్చిందంట. మళ్ళీ ఎక్కుతుంది పైకి. ఇక్కడ బుడంకాయ కూడా తిరుగుతానే ఏమన్నాడు సర్ర రావడంలే. చూడు ఒకలా కూర్చున్నాడు మా ఆయన. చూడండి ఇగోండి నేను కూడా ఆడుకుంటున్నాను. చూడండి గైస్ ఉయ్యాలు ఊగుతున్నాడు. నేను కూడా ఊగుతున్నా. బట్ నాకు ఊగడం రావట్లే. ఏంటి ఈసారి నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు. వస్తే నాన్న గట్టిగా ఊపద్దు నాన్న ప్లీజ్, నాకు భయము. చాలు ఇంకెళ్ళిపో. హాయ్ గైస్, ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదా. చూడండి గైస్ ఎన్ని చేపలు ఉన్నాయో. ఇంకా బోటింగ్కి వెళ్తున్నారు. అవి ఎగరతాయి తెలుసా. వీటికి ఫుడ్ బొరుగులు కూడా వేస్తున్నారు.
హాయ్ గాయస్, మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. సో సడన్గా ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ నిజమైన మనుషులు అనుకున్నాను, బట్ బొమ్మలు. ఇక్కడ ఏం చెప్పు, ఏం చేస్తున్నారు వీళ్ళు? సో చూడండి, ఆడుకుంటున్నారు. అవేవో అంటారు కదా, ఇది సోది చెప్తున్నారు. ఇక చూడు, కూరగాయలు అమ్మేవాళ్ళు. ఈ శారీస్ నిజంగానే కట్టారు కదా. చూడండి ఎలా ఉన్నారు. నేను చూడండి, కుమ్మరి, హెయిర్ కట్ వాళ్ళు. ఇంకా ఇంత, మై గాడ్. ఇలా కాసేపు వచ్చి ఆడుకొని అయిపోతున్నాం ఇంటికి వెళ్తున్నామా. సో టైం 4 అయిపోయింది, అందుకని చెప్పి బయలుదేరేస్తాం అనమాట. మీ ఓపిక బట్టి అయితే వెళ్ళిపోతాం. చూడండి, మా ఆయన శిల్పారామం తీసుకుని వచ్చారు. శిల్పారామం అంటే శిల్పాలు చాలా ఉంటాయి అనుకున్నాను, ఫ్రంట్లో తప్ప ఎక్కడ శిల్పాలు లేవు. మొత్తాన్ని పార్క్ చేసేసారు. ఆడుకోనికి చిన్నపిల్లలకి బాగుంది, చూడ్డానికి బాగుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఉన్నాయి. మా ఆయన ఆల్రెడీ బయలుదేరేసారు. అంతా ఒకసారి రౌండ్ వేసుకొని ఒక చిన్ని గేమ్స్ అట్లా ఆడేసుకొని వచ్చేసాము. కాసేపు ఆడుకొని చిన్నపిల్లలాగా. ఎంట్రీ టికెట్ 20 రూపీస్, దానికి న్యాయం చేసేసి వచ్చాం. హలో సార్, ఎంజాయ్ చేసావా? ఇంకోటి ఎంట్రన్స్లోనే బుజ్జి వినాయకుడు ఉన్నాడు. శిల్పారామం చాలా బాగుంది కదా. ఎంట్రన్స్ ఇదే, ఎగ్జిట్. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం? కపిల్ తీర్థం వెళ్తున్నాం గైస్. ఈరోజు హాలిడే వచ్చినందుకు ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు అనేసి. గైస్, వాట్ వ్యూ అసలు చూడండి ఎంత బాగుందో. బాగా డల్ అయిపోయింది ఫేస్. మంత్స్గా తిరుపతిలోనే ఉంటున్నాం. మ్యారేజ్ అయినప్పటి నుంచి కాళహస్తికి ఇదే రూట్ని వెళ్తున్నాం, కానీ ఎప్పుడు కపిల్ తీర్థం వెళ్ళలేదు. సో ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. పొగ అంతా బొరుగులు పొగ. ఇగోండి గైస్, సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ మొత్తానికి వచ్చేసామన్నమాట. ఇప్పుడే మాకు దర్శనం అయితే అయ్యింది. కపిల్ తీర్థం. ఏమండి సో ఇప్పుడే దర్శనం అయిందనమాట. ఇంకా అలా అసలు అనుకోలేదు. నేను ఎందుకో మనసుకు అనిపించింది, తడిచాను కపిల్ తీర్థంలో. మా ఆయన మాత్రం తడవలేదు. ఎందుకంటే ఫోన్స్, క్యాష్, హెల్మెట్ ఇవన్నీ పట్టుకోవడానికి ఎందుకో సడన్గా అనిపించింది తడవాలని. సో అనుకున్నాను, వెళ్ళి తట్టేసి వచ్చేసాను. నెత్తిన రాళ్ళు పడినట్టు అనిపించింది నిజంగా. చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా ఎంజాయ్ చేశాను నిజంగా. చాలా రిలీఫ్గా ఉంది మైండ్ కూడా.
చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు అలా అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది వాటర్లోకి. సో ఒక 10 minutes అలా వాటర్లోనే ఉన్నాను హ్యాపీగా కాసేపు. సో ఇప్పుడు అలా బయట వచ్చాను, ఫుల్లీ హ్యాపీగా తడిచి వచ్చాను అనమాట. ఇంటికి వెళ్తూ ఉన్నాం, ఈవినింగ్ కూడా అయిపోయింది. బిగ్ సేల్ అంటే ఇక్కడ 2024 లాస్ట్. ఇట్లా వెళ్ళిపోదాం కదా. ఏంటి ఇక్కడ అన్నాను అంతే, మా ఆయన ఇడికి తీసుకొని వచ్చేసారు. యాక్చువల్గా లోపలికి వెళ్ళేదాన్నే, కానీ తడిచిపోయాను కదా, అందుకని వెళ్ళట్లేదు. అంటే హోమ్ డెకర్ మొత్తం ఉంది, బయట నుంచి నేను చూస్తున్నా. తెచ్చాను కదా, అందుకే ఆలోచిస్తున్నా. హోమ్ డెకరేషన్ మొత్తం ఉన్నాయి. ధూపం స్టిక్స్ అన్నీ ఉన్నాయి. ఫెస్టివల్ ఇప్పుడే వచ్చాము ఇంటికి. వేసేసి ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి డబేల్ అని వేసేస్తారు మా ఆయన. సో ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. అర్జెంటుగా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. వేసే డోర్ వేసే. మార్నింగ్ 10:30కి వెళ్ళాము ఇంట్లోంచి బయటకి. ఇప్పుడు టైం ఇంత తెలుసా, 6:30 అవుతుంది. ఇప్పుడు వస్తున్నాం. ఇంకోసారి మా వైఫ్ బయట తీసుకెళ్ళాలని అడగకూడదని తిప్పేశాడు మొత్తం. ఏం చేస్తున్నారండి? ఏమండి? ఓకే, ఇది గైస్ ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.